ఒక చిన్న అడవిలో ఓ ముద్దు అబ్బాయి ఉండేవాడు. అదాని పేరు బంటి. బంటికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. రోజు చెట్లు, పూలు, పక్షులతో ఆడుకుంటూ తిరిగేవాడు. ఒకరోజు అడవిలో నడుస్తుంటే బంటికి నేల మీద మెరిసే ఒక గొడుగు కనిపించింది. అయ్యో, ఇదేంటి? అది సాధారణ గొడుగు కాదు, అది మాయ గొడుగు. బంటి గొడుగు తెరిచాడు. అంతే, వుష్! ఆకాశంలోకి ఎగిరిపోయాడు. టింకు కూడా కలిసి వెళ్ళింది. మేఘల మీద నడిచాడు. నక్షత్రాలతో ఆటలు ఆడరు. బంటి నవ్వుతూ అన్నాడు, టింకు, ఇది కలలా ఉంది కదా. ఇద్దరు మేఘల మీద జంప్ చేస్తూ ఇంద్రధనుస్సు దగ్గర ఫోటోస్ తీసుకుంటూ చాలా సరదాగా గడిపారు. కానీ ఒక్కసారి ఆకాశం నల్లగా మారిపోయింది. మెరుపులు మెరిశాయి. వర్షదేవుడు కోపంగా వచ్చాడు. టింకు భయపడ్డాడు. కాని బంటి ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. బంటి మృదువుగా చెప్పాడు, వర్షదేవుడు, వర్షం కావాలి, కానీ చిన్నపిల్లల్ని భయపెట్టకూడదు. అది విన్న వర్షదేవుడి ముఖంలో చిరునవ్వు వచ్చింది. నీకు చాలా మంచి మనసుంది బంటి అని ఆశీర్వదించాడు. అడవి అంత పచ్చగా మారిపోయింది. టింకు ఆనందంగా ఎగిరాడు. బంటి నవ్వుతూ గొడుగు పట్టుకున్నాడు. మోరల్: పిల్లలు, మంచి మనసు ఉంటే మాయ కూడా మన వెంటనే ఉంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా చిన్న ఫ్రెండ్స్.